ఫస్ట్ కేసీఆర్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం ఈ రోజు అంబర్పేట్ ఎంసీహెచ్ ప్లే గ్రౌండ్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బాగంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ కేసీఆర్ గారి పుట్టినరోజు వరకు జరుగుతాయని, ఈ టోర్నమెంట్ లో అనేకమైన టీంలు నగరం నుండి పాల్గొననున్నాయని వారు తెలిపారు. 7 फरवरी है। आज केसीआर फर्स्ट टी20 क्रिकेट टूर्नामेंट का आगाज होगा। इसके लिए चीफ गेस्ट एक्स मिनिस्टर श्रीनिवास यादव साहब आए और इस हमारे अपने अंबरपेट के एमएलए कालर वेंकटेश साहब और एक्स कॉर्पोरेटर और टूर्नामेंट के चेयरमैन बी वेंकटेश साहब और पद्मा वेंकटेश और कॉर्पोरेटर विजय कुमार गौड़ और ओम प्रकाश अन्ना और हमारे बीआरएस के पूरे सीनियर लीडर्स पूरे आए, माइनॉरिटी लीडर्स और मेजॉरिटी पूरे आके अंबरपेट असेंबली के पूरे लीडर्स आके हमारे को हिम्मत अफजाई करे, टूर्नामेंट अच्छा सक्सेस करेंगे बोल के पूरे बीआरएस अंबरपेट की पार्टी पूरे जुस्तजू कर रहे हैं। इंशाल्लाह आज तो पहला मैच है और इसमें हम लोग थोड़ा और बैनर्स लगाई करके और अच्छा से अच्छा करने वाले हैं और हमारे एमएलए सबका मैं शुक्रिया अदा करता हूँ। सब जने इसमें अच्छा डाउन करके तो टूर्नामेंट को अच्छे से अच्छा और आगे बढ़ाएंगे इंशाल्लाह। पूरे 12 टीम है इंशाल्लाह और 2 टीम इंशाल्लाह बातचीत कर रहे हैं तो 16 टीम करेंगे इंशाल्लाह। उसका ड्रॉस भी होगा सो है 4 टीम को ऐड कर लेके खिला देंगे। आज केसीआर क्रिकेट टूर्नामेंट अंबरपेट ग्राउंड में स्टार्ट हुआ है। उसमें हमारे श्रीनिवास यादव साहब, हमारे एमएलए कालेर वेंकटेश साहब, हरदिल अजीज, कारपोरेटर विजय कुमार साहब और हमारे टीआरएस के लीडर्स पूरे यहाँ पर जमा हुए हैं। अल्हम्दुलिल्लाह बहुत शानदार मैच चल रहा है। यहाँ पर लीग्स के जो टीम जो 2020 का हिसाब में जो स्टेडियम में देखते हैं वही हमारे को यहाँ पर दिख रहा है, वही प्लेस, उतनी खुशी हो रही है। ये ऑर्गेनाइज अच्छी तरह किया गया है अल्हम्दुलिल्लाह। इसका फाइनल 16 को कर रहे हैं। ये ऑर्गेनाइजर्स को मैं मुबारकबाद देता हूँ मेरी तरफ से कि जो ये इतना अच्छा केसीआर कप कंडक्ट कर रहे हैं। और मैं स्पेशली हमारे अतीक भाई, जफर भाई, हमारे अहमद भाई और अपने रफीक भाई, सलीम भाई लोगों सबको खुशखबरी ये देता हूँ कि इसमें केटीआर साहब भी आने के लिए विलिंग कर रहे हैं। हमारे एमएलए साहब भी कोशिश करके केटीआर साहब को ये इन्फॉर्म करके 16 के दिन जिस दिन फाइनल है उस फाइनल के दिन केटीआर साहब भी आएंगे बोल के ये मौका देने के लिए मैं ऑर्गेनाइजर्स को शुक्रिया अदा करता हूँ। తెలంగాణ జాతిపిత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు అంబర్పేట్ డివిజన్ లో ఆర్గనైజర్ ఆతిక్ గారు మరియు జాఫర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. నిరంతరంగా దాదాపు ఈ రోజు నుంచి మొదలుకుంటే 10 రోజుల పాటు కేసీఆర్ బర్త్డే వరకు కంటిన్యూగా ఈ మ్యాచ్లు ఆడిపిస్తూ క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తూ కేసీఆర్ జన్మదినాన్ని ఒక అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునే పద్ధతిలో ఇవాళ ఆతిక్ గారు కానీ వాళ్ళ టీం కానీ ఏదైతే నిర్వహిస్తున్నారో దానికి ఈరోజు ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు సనత్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గారు, ఈ బాగంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి గారు మరియు ఈ క్రికెట్ టోర్నమెంట్ చైర్మన్ వెంకటరెడ్డి గారు కూడా ముఖ్య అతిథులుగా హాజరై ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇదే విధంగా దిగ్విజయంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ముగించుకొని 16 నాడు ఫైనల్ నాడు ఏకంగా కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచి 17 నాడు మా ఆర్గనైజర్స్ సీనియర్ లీడర్ మన బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు అతిక్ భాయ్ మరి జాఫర్ భాయ్ కలిసి మా మైనారిటీ సోదరులందరూ కలిసి కూడా ఇవాళ కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులుగా మా ఎక్స్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు మా ఎమ్మెల్యే కాళీ వెంకటేశ్వర గారు అంబర్పేట్ మరియు చైర్మన్ వెంకరెడ్డి గారు, అలాగే నాతోటి కార్పొరేటర్ పద్మా వెంకరెడ్డి గారు కూడా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఓం ప్రకాష్ గారు ఇట్లందరూ, అలాగే మణికాంత్ కూడా హాజరయ్యారు. అలాగే ఇక్కడ ఇవాళ బ్రహ్మాండమైన టోర్నమెంట్ జరుగుతున్నది. దీనికి 16 టీంలు ఎన్నుకోబడ్డాయి. ఇందులో డ్రా ఇప్పటి వరకు 12 టీంలు తీసారు. ఇంకా 4 టీంలు డ్రా తీసేసి అవి కూడా తొందరగా స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. అలాగే ఈ కప్పు 16th వరకు కూడా జరుగుతుంది. ఈ 16th రోజు కేటీఆర్ వచ్చే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ముఖ్య అతిథులుగా దీనికి కేటీఆర్ గారు వస్తారని ఆశిస్తున్నాము. అలాగే మా పార్టీ తరఫు నుంచి కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడము మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇది మామూలుగా 6 అవర్స్ 10 అవర్స్ కాకుండా 20 అవర్స్ పెట్టడము చాలా ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఈ గ్రౌండ్ లో 20 అవర్స్ అంటే ఇప్పటివరకు చాలా ఏళ్ళతో జరుగుతున్న టోర్నమెంట్స్. ఎందుకంటే ప్రతి టోర్నమెంట్కి వెళ్ళినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా 6 అవర్స్ 10 అవర్స్ ఉంటాయి. కానీ
మంచి మంచి ప్లేయర్స్, లీగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా రిసెప్ట్ లో ఉన్నారు. కాబట్టి ఈ టోర్నమెంట్ బ్రహ్మాండంగా జరగాలని ఆశిస్తున్నాం.